నమస్తే అండి. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఏ కలర్ఫుల్ డ్రెస్. బాగుందా? కొత్త డ్రెస్ యాక్చువల్లీ. దీన్ని ఏదో కఫ్తాన్ మోడల్ ఏమో అంటారు కదా, నేను అసలు వేసుకోని ఇవి. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు మా అక్క కూతురు ది ఇది అదే పంపిస్తుంది ఇట్లాంటివి. మేము ఇది నీకు బాగుంటుంది చూడు అని నేను వేసుకున్నాను, నచ్చింది చాలా. అట్లీస్ట్ ముందు మీకు చూపిద్దాము, తర్వాత ఎటన్నా టూర్ వెళ్ళినప్పుడు వేసుకుందామని రెడీ అయిపోయినా. ఇంటికి మనం చేయబోయే రెసిపీ ఏంటి, మాకెందుకండి మీ పర్సనల్స్ అన్నీ అంటారు కదా. నాకు మీరే కదండి ఫ్యామిలీ, మీరు కూడా. ఇన్నాళ్ళ నుంచి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. చలో చికెన్ మామిడికాయ చేసేద్దాం ఇవాళ. అంత మంచి రెసిపీ ఇంత అలవోకగా ఎలా చెప్తారు అంటే, అలా అంతే అలవోకగా మేకింగ్ కూడా చేసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా? యుల్ బి సర్ప్రైజ్డ్. ఇంత చిన్న ఇంగ్రీడియంట్స్, ఇంత కొంచెమా? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నిట్లో వేసే, ఆవాలు, మెంతులు, జీలకర్ర, లైట్గా చికెన్, మామిడికాయలు, ఉప్పు, పసుపు, కారం, ఉంటే మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. దట్స్ ఆల్. గేమ్ వేసేనా? స్టార్ట్ చేద్దామా? ఆయిల్ ఒక 2 or 2.5 టేబుల్ స్పూన్స్ చాలు. సో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, చిటికెడు జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 3-4, ఉల్లిగడ్డ ఒక 1.5 మీడియం సైజు. కొంచెం కలపండి. అండ్ ఉల్లిపాయలతో పాటు మెంతికూర వేయండి. మెంతికూర హెల్త్ అని కాదు, టేస్ట్ కూడా. మొక్క మెంతికూర ఒక్క కట్ట. మగ్గనిద్దాం ఉల్లిపాయ. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం మగ్గింది ఉల్లిపాయ, ఆ మాత్రం మగ్గటం చాలు నాకు. ఆ తర్వాత ఉడికిపోతుంది. ఎక్కువ మగ్గితే ఏమవుతుందంటే తీపి వస్తుంది కర్రీకి. సో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నా చూడండి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/2 kg చికెన్ ఇది, 1.5 టీ స్పూన్ వేస్తా చాలు. మామిడికాయలు వేస్తా కాబట్టి దాని మందం కూడా కొంచెం. పసుపు వేసి ఒక 7-8 సెకండ్లు, 10 సెకండ్లు అయింది. ఇంత ఉంది కాబట్టి గ్రేవీ, కానీ ఇంకా తక్కువ ఉంటే ఇంకా వెంటనే వేసేయాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్ చాలు. మన చికెన్ రెడీ చేసుకుందాం. రెడీగానే ఉంది, చక్కగా కడిగి వార్చి రెడీగా ఉంది. వేసేస్తున్నాం అంతే, ఇమీడియట్గా వేయండి. సిమ్ చేస్తున్నాను ఇప్పుడు. చికెన్లో నీళ్ళు ఊరాలి కాబట్టి నాకు సిమ్ చేశాను. ఇవి ఎవరో పేజ్ వాళ్ళు పంపించారండి, నేను మీకు చూపించి చాలా రోజులైంది. ఎంత బాగుందో. నేను తర్వాత చాలామంది వర్క్స్ చూశాను, కానీ ఇంత బాగా హ్యాండ్మేడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మంచి కలర్స్, నేను అడిగిన కలర్సే చేసి ఇచ్చారు వాళ్ళు. ఆ పేజ్ పేరు ఇప్పుడు గుర్తులేదు నాకు యాక్చువల్లీ, కానీ చాలా బాగుంది. నేను చూస్తా ఈ లోపు. కనుక నాకు ఆ పేజ్ దొరికితే, నా ఇన్స్టాలో ఉంటుంది రీల్, దొరికితే నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఇస్తా. నేను అప్పుడు ఇంత స్ట్రెస్ చేయలేదు, ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే దే ఆర్ వెరీ యూస్ఫుల్. నేను చేయించి దగ్గర 1 year అవుతుంది. కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు, షైనింగ్ మిస్ అవ్వలేదు, అండ్ ఎక్కడ కూడా రిపేర్ వర్క్ కూడా లేదు. బాగున్నాయి ఇవి. చూడండి ఈ డ్రెస్కి ఇది ఎంత అందం వచ్చిందో. నీళ్ళు ఊరినాయి, మనం మాటల్లో పడి 3-4 నిమిషాలు అట్లా దాన్ని ఉడకనిచ్చిన. ఇప్పుడు నేను అదనపు వాటర్ పోసేస్తాను. ఇదిగోండి వాటర్ పోసేస్తున్నా, ముక్క మునిగే వరకు అండి. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా ఇదే స్కూల్ అండి, ఒక సైన్స్ అది. కూర ఎప్పుడు కూడా కూల్ వాటర్ పోసామనుకోండి, నార్మల్ వాటర్ పోసామనుకోండి, మళ్ళీ ఉడకటానికి టైం పడుతుంది కదా. ఆ మధ్యలో ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది. కూల్ అయ్యి మళ్ళీ వేడెక్కడం స్టార్ట్ అవ్వాలి. దానివల్ల ముక్క గట్టి పడుతుంది ఒకటి, ఫస్ట్ థింగ్. కర్రీలో కూడా టేస్ట్ మారుతుంది కొంచెం. ఇవన్నీ అర్థం కాని విషయాలు మనకి, కానీ దానిలో సైన్స్ ఉంది. ఎప్పుడైనా కానీ కర్రీలో వాటర్ పోసేటప్పుడు హాట్ వాటర్ పోయండి. నీళ్ళు మసులుతున్నాయి, ముచ్చట్లలో పడి మర్చిపోయాను. ఇందాక కూడా కారం వేయాల్సి ఉండే, పర్వాలేదు, ముక్కకు పట్టేది కొంచెం. 1, 2 వేస్తా ఇప్పుడు చాలు. మామిడికాయలు వేసిన తర్వాత ఇంకొకటో 1.5 చెప్తాను. ఇప్పటిదాకా 1 టీ స్పూనే ఉంది ఉప్పు ఇందులో, గుర్తుంది కదా మీకు. ఇంకొక టీ స్పూన్ ఇప్పుడు వేసేస్తా. మీకు గుర్తుంటుందా లేదా అని మిమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లా పరీక్షిస్తుంటా. సో ఇట్లా వాటర్ వేసి అన్నీ కలిపి ఉడుకుతా ఒక 15 నిమిషాలు ఉంచితే చాలండి. చికెన్ కదా, మటన్ అయితే 1/2 hour ఉంచాలి, చికెన్ కాబట్టి 15 minutes. టడా, దాదాపు 12-13 minutes అయిందండి. 15 minutes కాకుండా ఎంతవరకు ఉడికిందో చూద్దామని వచ్చాను. అన్నిటికంటే పెద్ద పీసు బోన్లెస్ పీసు చూడండి. దానికైతే
ఏ కండక్టర్ లేక కరెక్ట్గా ఎంత ఉడికిందో తెలుస్తుంది. ఎస్, ఐ గాట్ ద బోన్లెస్ పీస్ ఐ సపోజ్. సరే చూద్దాం. ఉడికిందండి, హాఫ్ బాయిల్ పైన అయింది. దిస్ ఈజ్ ద టైం. ఇదిగోండి మామిడికాయలు, పుల్లటి మామిడికాయ, మరీ పుల్లగా లేదు ఇది, అందుకని పీసెస్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. పులుపు ఇది సరిపోతుంది. హాఫ్ కేజీ చికెన్కి బాగా పులుపున్న పెద్ద కాయ, జలం కాయ, జలాలంటే కిలోకి 2 వస్తాయి. హాఫ్ కేజీ ఉంటుంది మామిడికాయ, ఆ కాయ సరిపోతుంది. అంటే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ మామిడికాయ వేయాల్సిందే టేస్ట్ కోసం. సో ఇది వేసి మళ్ళీ మూత పెడతాను. ఇది మెత్తగా ఉడకాలండి. ఇట్లా ఏమైనా పెచ్చులు తొక్కలు వస్తే తీసి పక్కకు పెట్టండి. ఓహో అది కూడా వేయగలరు అవ్వలు అని మీరు అనుకుంటారని కాదు. చూడగానే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఏంటి పెట్టిన అవి కూడా వేసేసారని బై మిస్టేక్ వచ్చింది. మళ్ళీ మూత పెట్టేస్తున్నా 10 నిమిషాలు. 12 + 10 22 నిమిషాలు, దాదాపు 15 నిమిషాలు అయిందండి. ఇదిగోండి ఇట్లా పేస్ట్ అయిపోవాలి ముక్కలు. ఇవి ముక్కలు ముక్కలుగా వండి దాన్ని కొరుక్కొని తిన్నదానికన్నా కూడా గ్రేవీలో కలిసిపోయినట్టు ఉంటే మామిడికాయ చికెన్కి చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఒక 20% దాకా ఉంచుకోవచ్చు, 80% పేస్ట్ అయిపోతేనే బాగుంటుంది. 20 మాత్రం ముక్కలు ఉంచు. అందుకని నేను పేస్ట్ చేస్తున్నా. మీకు ఒకవేళ ఇప్పుడు గ్రేవీ తక్కువ అనిపిస్తే కనుక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చిదిపిన తర్వాత చూస్తా. ఒక్కసారి ఉప్పు చూస్తున్నా అండి. పులుపు విత్ మిక్స్డ్ తిప్పింది, లైట్ తిప్పి సూపర్ ఉంది. ఉప్పు పడుతుంది. ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా అండి, పడుతుంది. కారం కూడా మరి పొటాపొటిగా వేయకపోతే కారం బాధపడుతుంది కదా. ఇది పులుసు పొడి అండి. పులుపు నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం వేస్తున్నా, 1 టీ స్పూన్. ఇది కూడా దీంట్లో మీరు ఒకవేళ పులుసు పొడి ఇవన్నీ మీ దగ్గర ఉండవు కాబట్టి కొంచెం ఒక ½ టీ స్పూన్ మెంతి పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అది మాండేటరీ ఏం కాదు, కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసాం పోపులో, ఆవాలు జీలకర్ర, మెంతి కూర మెయిన్. మెంతి కూర వేయకపోతే మాత్రం ఒక ½ టీ స్పూన్ మెంతి పొడి ఇప్పుడు వేయండి. ఏంటి ఏమంటారు, చికెన్ నాన్ వెజ్లో మెంతి పొడి ఏంటి శైలజానికి పిచ్చి పట్టింది. తింటే మీకు పిచ్చి పడుతుంది ఈ టేస్ట్కి. అంత అథెంటిక్గా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వేయండి, కళ్ళు మూసుకొని వేయండి. నేను కొన్ని 100 సార్లు చేశాను ఈ రెసిపీ. 10 సార్లు 20 సార్లు కూడా కాదు, 100 సార్లు. కాకపోతే మటన్తో ఎక్కువ చేస్తాను, చికెన్తో కన్నా మటన్తో. మామిడికాయ సీజన్ మొత్తం మా ఇంట్లో మామిడికాయ మటనే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసాం. కొత్తిమీర వేసుకుంటున్నాం. జస్ట్ కారం పచ్చివాసన పోగానే దించేయటం. వేడికి కూడా వెళ్ళిపోతుంది. కొంచెం ఏదో నచాలేస్తాం అలాంటిది. ఇంకొంచెం వాటరీగా కావాలంటే తప్పదు కాబట్టి వాటర్ వేసుకోండి, ఏం కాదు. వేడివేడిగా తింటే ఇట్లా పర్లేదండి, కొంచెం చల్లారగానే గట్టి పడుతుంది కదా, అప్పుడు ఇట్లా అనాల్సి వస్తుంది. దానికోసం దాన్ని అవాయిడ్ చేయడానికి వాటర్ వేస్తే వేయండి, హాట్ వాటర్ వేయండి. ఆన్ చేశాను. లాస్ట్ మినిట్లో వాటర్ యాడ్ చేయటం, కారం వేయటం ఇట్లాంటివి కొన్నిసార్లు మ్యాండేటరీ అవుతాయండి. ముందే మనం ఎక్కువ పోసుకోవటానికేమో ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ అది అవుతుంది. తప్పేం లేదు, మీరు వేసుకోండి. నాకు జనరల్గా జరిగే మిస్టేక్స్ చూపిస్తున్నా. నేనైతే ఎక్కువ వేసేస్తాను ముందే. ఎన్ని వాటర్ అయినా కంపల్సరీ అయిపోతాయి, కానీ గ్రేవీ మిగిలిపోద్ది. అప్పుడు ఏం చేస్తామో తెలుసా, పిల్లలు చిన్నప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేసి ఆ గ్రేవీలో నెక్స్ట్ డే ఆ ఎగ్స్ వేసి పెట్టేసేదాన్ని. అయినా కానీ నాకే తినేటోళ్ళు. టెక్స్చర్ ఇలా ఉండాలండి. హాట్ వాటర్ పోసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీకు తెలియాలనే ఖచ్చితంగా నేను గట్టిగా గానిచ్చి మరీ పోసాను. కట్టేస్తున్నా జస్ట్ 1 మినిట్లో. దిస్ ఈజ్ ద అసలు సిసలు టెక్స్చర్ ఆఫ్ చికెన్ మామిడికాయ. ఉప్పు చెక్ చేసి కావాలంటే కలుపుకోండి, ఏం కాదు. ఎప్పుడైనా సరే మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు అస్సలు అన్నం పోదు కలుపుకొని తిని మీకు చూపించడానికి. కానీ ఐ నో హౌ దిస్ రెసిపీ విల్ బి. మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా 100% చేసి తీరండి, అంతే. వేరే మాటలే లేవు. తప్పకుండా చేయండి. అద్భుతమైన రెసిపీ చికెన్ విత్ మామిడికాయ. ఈ గ్రేవీతోనే సగం జీవితం ధన్యమైంది అనిపిస్తుంది మీకు. ప్లీజ్ టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. నాతో పాటు ఉండండి ఎప్పుడు జీవితాంతం. మంచి మంచి రెసిపీస్ కలిసి వండుకుందాం. ఉండనా? థ్యాంక్ యూ.